తలుపు తట్టింది బీజేపీ. గవర్నర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులెవరో తేల్చాలి అంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ తో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందిందంటున్నారు లక్ష్మణ్. జుగుప్సాకరమైన చర్యలకు గత ప్రభుత్వం పాల్పడిందని, మాఫియా రాజ్యాన్ని నడిపారని, డబ్బుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారన్నారు లక్ష్మణ్. దేశ ద్రోహాన్ని మించిన కార్యకలాపాలు ఇవి అంటున్నారు లక్ష్మణ్. ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ఫోన్ సంభాషణలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి బడా వ్యాపారులు లేదా కొంతమంది సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా దర్యాప్తులో మరి ఈ అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటే నిజంగా ఒక మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ రకంగా రాజకీయాలకు ఈ యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకున్నారో, విదేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము, అవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ రకంగా కేవలం ఫోన్ ట్యాపింగ్కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక కానీ, హుజురాబాద్ కానీ, మునుగోడు కానివ్వండి, ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసుల వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి, దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా, అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి కొత్తగా వచ్చిన తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం. సో ఫోన్ ట్యాపింగ్ వివాదంపై రాజ్ భవన్ తలుపు తట్టింది బీజేపీ. గవర్నర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులెవరో తేల్చాలి అంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అలానే ఫోన్ ట్యాపింగ్ తో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందిందని లక్ష్మణ్ చెప్తూ ఉన్నారు. జుగుప్సాకరమైన చర్యలకు గత ప్రభుత్వం పాల్పడిందంటున్నారు. ఇది మాఫియా రాజ్యాన్ని నడిపారంటున్నారు లక్ష్మణ్.